అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అధికార ప్రతిపక్షాల చూపంతా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపైనే పడింది. ఆ పార్లమెంట్ స్థానంలో 4 శాసనసభ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీకి మాత్రం సొంతింటి పోరు వదలడం లేదట. సిట్టింగ్ ఎంపీకి టికెట్ ఇవ్వరాదంటూ కమలనాథులే డిమాండ్ చేయడం దేనికి సంకేతం? ఒకవేళ పార్టీ అధిష్టానం ఆ సిట్టింగ్ ఎంపీకి టికెట్ ఇవ్వకపోతే ఆయన దారిటు? ఇంతకీ ఆ నేత ఎవరు? రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచేదెవరు? ఆ లోగటు మీరే చూసేయండి. తెలంగాణలో రాజకీయ పార్టీల చూపు పార్లమెంట్ ఎన్నికలపై పడింది. పార్లమెంట్ ఎన్నికలు ముందస్తుగా జరుగుతాయనే ప్రచారంతో అన్ని పార్టీలు గెలుపు గుర్రాల వేట ప్రారంభించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 7 నియోజకవర్గాలు కలిపి ఒక పార్లమెంటు స్థానం. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ గెడ్డపై కాషాయ జెండాను ఎగిరింది. బీజేపీ పార్టీ అభ్యర్థి సోయం బాపురావును భారీ మెజారిటీతో గెలిపించారు. ఇదంతా పాత మాట. ప్రస్తుతం బీజేపీలో సొంత పార్టీ నేతల మధ్య ముదిరిన అంతర్గత విభేదాలు ఇప్పుడు పార్టీని అంతర్మథనంలో నెట్టే పరిస్థితులు వచ్చాయట. గత కొన్ని రోజులుగా ఎంపీ సోయం బాపురావుకు మాజీ ఎంపీపీ రాథోడ్ రమేష్తో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంపీ ల్యాడ్స్ నిధులపై రచ్చ మొదలైంది. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అప్పటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తనపై కుట్రలు చేశారని, తాను మాట్లాడిన వీడియోను సొంత పార్టీకి చెందిన నాయకులే ఎడిట్ చేసి వీడియో వైరల్ చేశారని ఎంపీ ఆరోపిస్తున్నారు. సోయం బాపురావు మరో అడుగు ముందుకేసి రమేష్ రాథోడ్ పార్టీలో చేరినప్పటి నుంచే తనపై కుట్రలు చేస్తున్నారని, తన పేరు వాడుకుని దందాలు కూడా చేశారని విమర్శలు గుప్పించారు. ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఆ మాటలే బీజేపీ పార్టీ టికెట్ కేటాయింపులో అడ్డంకిగా మారే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ సెగ్మెంట్లలో కమలం కైవసం చేసుకుంది. బోధ్, ఆసిఫాబాద్లలో బీఆర్ఎస్ గెలిచింది. ఇక ఖానాపూర్ కాంగ్రెస్ పరమైంది. 7 నియోజకవర్గాల్లో 4 స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. రానున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకి మళ్లీ టికెట్ కేటాయిస్తే కమలనాథులు ఆయనకు మద్దతు ఇవ్వరనే ప్రచారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోడై కూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన సోయం ఓడిపోయారు. మొదటి నుంచి ఆయనకి ఎమ్మెల్యేగా పోటీ చేయడం అయిష్టంగానే ఉన్నా అధిష్టానం ఆదేశాల మేరకు పోటీలో నిలిచారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి మార్పు ఖాయమని సొంత పార్టీ నేతలే అంటున్నారు. బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన రాథోడ్ బాపురావుకు ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడం వల్లే ఆయన పార్టీ మారారని ఆయన వర్గం నేతలు అంటున్నారు. అంతేకాకుండా ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పేరు కూడా వినిపిస్తోంది. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు సైతం ఆయనకు మద్దతు పలుకుతున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీలో ఉంటారనే వార్తలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. సోయం అనుచరులు మాత్రం బీజేపీ అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతోందని, రానున్న ఎన్నికల్లో సోయం బాపురావు బరిలో ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా సోయం బాపురావు పార్టీ మారతారని, కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి. అయితే ఆయన వాటిని కొట్టిపారేశారు. బీజేపీ అభ్యర్థిగానే ఎన్నికల్లో పోటీ చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒకవేళ బీజేపీ అధిష్టానం సోయంకు టికెట్ నిరాకరిస్తే అది పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పార్లమెంటు స్థానం పరిధిలో సోయం బాపురావు సామాజిక వర్గానికి చెందిన ఓట్లే కీలకం. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోననే చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ బీజేపీ సోయం బాపురావుకి టికెట్ కేటాయించకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ పోటీ చేస్తారని వారి వర్గం నేతలు అంటున్నారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాకరేపుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఏ అభ్యర్థిని బరిలో నిలుపుతారో, ఎవరెవరు పార్టీలు మారతారో అనే చర్చలు ఊపందుకున్నాయి. చూడాలి, ఎన్నికల సంగ్రామంలో ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎవరికి ఎవరు ప్రత్యర్థులవుతారో తేలాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.